ఎందుకో లవ్ ఫెయిలియరా మీరు? చాలా మంది లవ్ చేసినాం కానీ వాళ్ళు నన్ను లవ్ చేయలేదు. సరే ఈ మాట హెడ్డింగ్ లో పోతుంది కానీ ఇంకో మాట వాస్తవం లవ్ ఫెయిల్యూర్ అంటే ఒకటి నేనేమంటున్నా అంటే అవినీతి బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నాడు యమ్మా ఉట్టికి స్వర్గానికి అందకుండగా నరుడు కుల. అందరికీ నమస్తే, వెల్కమ్ టు కామన్ మ్యాన్ న్యూస్. నేను మీ చందు. ఇక ఏదో ఒక రోజు ఎవరినో ఒకరిని పరిచయం చేయాలి అనుకోవడం వేరు, కానీ ఈరోజు ఈ విషయం పట్ల ఈ వ్యక్తి మీ అందరికీ చూపించాలి నా ఛానల్ ద్వారా అనుకున్నా కాబట్టి ఈ వ్యక్తిని తీసుకొని వచ్చిన. ఈ వ్యక్తి నిజంగా ఈ సమాజానికి ఏం తోడ్పాటు అందిస్తుండు, అందులో భాగంగానే ఈయన ఓ మంచి ఆటగాడు, పాటగాడు అనే విషయాన్ని కూడా స్పష్టం చేసేందుకు ఆయన కళనంతా బయటకు తీసి మీ ముందు కొంత ఉంచడం కోసము తనతో ఒక చిట్ చాట్ చేయడం జరుగుతుంది. ఆయన ఎవరో కాదు, ఇతర న్యూస్ ఛానళ్లలో పనిచేసి కాలుకు గజ్జగట్టి చేతుకు కలం బట్టి పాటలు రాసి ఆడి పాడి ప్రజాప్రతినిధులను ప్రశ్నించే గొంతుకై ప్రస్తుతం మన ముందు కూర్చున్నటువంటి బైరపాక మధుకుమార్ అలియాస్ బిఎంకే అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న, థ్యాంక్ యూ ఇన్వైటింగ్ చేసినందుకు. చెప్పండి మీ ప్రస్తావన, అసలు మీకు ఎందుకు ఇంత కసి ఈ సమాజం పట్ల, లేదంటే మీరు మీ గోల్ ఏదైనా ఉందా ఫ్యూచరు? అసలు ఎందుకు ఇంత ట్రెండింగ్లా మారాలనుకుంటారు మీరు? ఎప్పటికప్పుడు ఒక విజన్ క్రియేట్ చేసే మాదిరిగా మీ ప్రయత్నాలు ఉంటాయి, ఎందుకు అసలు? అంటే నేను ప్రత్యేకంగా గోల్ పెట్టుకొని ఇది టార్గెట్గా చెయ్యాలి అని చెప్పేసి లేదు. బట్ ఇతను నా మోసం జరుగుతున్నప్పుడు మన బ్లడ్ అంతే, ఇక నాకు చూస్తూ ఉండబుద్ధి కాదు. అది అవతలోడు ఎంత పెద్దోడా, ఎంత వానికి ఎంత పలుకుబడింది, ఎంత తప్ప ఉంది కాదు. నిజంగా అక్కడ న్యాయం ఓడిపోతున్నప్పుడు, పేద ప్రజలు దోపిడికి గురవుతున్నప్పుడు, అన్యాయానికి గురవుతున్నప్పుడు, అక్రమాలకు గురవుతున్నప్పుడు కనీసం ఒక మాట మాట్లాడదాం. వాళ్ళకి 10 రూపాయలు ఇవ్వకపోయినా ఒక మాట మాట్లాడదాం అని చెప్పేసి మాట్లాడదాం. పేద ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడదాం. మొదటిసారిగా ఈ తెలంగాణ రాష్ట్రం కోసం మీరు చాలా పాటలు పాడిర్రు, రాసిర్రు, చాలా మందితోటి ఇంక్లూడింగ్ గద్దరి గారితోటి కూడా మీకు మంచి సత్సంబంధం ఉన్నప్పటికీ ఇప్పుడు పాటను ఏ రకంగా చూస్తున్నారు? పాట 2 రకాలుగా మారింది. ఒకటేమో దోపిడి వర్గాన్ని జోగుతున్నది, ఇంకొకటేమో దోపిడికి గురవుతున్న వర్గాన్ని పక్షాన్ని నిలబడి కొట్లాడుతున్నది. ఈ దోపిడికి వ్యతిరేకంగా నిలబడి కొట్లాడుతున్న పాటకు ఈరోజు ఆదరణ తక్కువైపోయింది. ఈ ప్రజల ఈ గాయకుల అంటూ మళ్ళీ దోపిడికి ఎవరైతే దోపిడీ చేస్తారో వాళ్ళ దగ్గర చేజాపి అడుగుతున్నటువంటి పరిస్థితి. నిజంగా పాట అనేది ఒక వ్యక్తి గంట సేపు మాట్లాడిందని ఒక పాటలో 5 నిమిషాల ఆ సారాంశాన్ని అంతా ఒక 5 నిమిషాలలో చెప్తాం. అంత గొప్ప ప్రాధాన్యం, అంత గొప్ప చైతన్యవంతం ఉంటుంది పాటలలో. ఇక పాటల ప్రయాణం అది ఎంత చెప్పుకోయినా సరిపోతుంది. ఒకటి నిజంగా మీరు ఈ పాటల వైపు ప్రయాణం కావచ్చు, ఈ పాటకు మీకు ఒక గురువు ఉంటాడు, అందులో మీరు మొదటగా ఎంచుకొని పాడినటువంటి పాట కూడా ఉంటుంది. దానిలో భాగంగానే మీకు ఇష్టమైన పాట కూడా ఒకటి ఉంటుంది. ఫస్ట్ మీ గురువు ఎవరు, మీరు పాడిన మొదటి పాట? అయితే నాకు గురువులు లేకంటే ముందే నేను పాట పాడాను. ఎట్లా అంటే తెలంగాణ ఉద్యమంలో నేను కాలేజీకి పోతున్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో కొంత పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎక్కువగా ఈ మన అసైదుల హారతి పిడికిలెత్తని ఎచ్చినోలం బరిసలి సిరిగురికినోలం నైజాముల తరిమినోలం నాసీలను వంచినోలం పరాయోణ్ణి తరమనికి పెద్ద పని కాదురో పంపకము జరగకుంటే అంత పని జరుగురా అటు ఇటు గనికొచ్చాలు సమైక్యాంధ్రవాదులు రాజకీయ నేతలు నాచులున్న కప్పలు అసైదుల హారతి కాళ్ళ గజ్జల గమ్మతి అసైదుల హారతి కాళ్ళ గజ్జల గమ్మతి వీర తెలంగాణ పోరు సాగుతున్న ఇమ్మతి. ఈ పాటను బాగా పాడారు తెలంగాణ ఉద్యమంలో. ఇక విమలక్క రాసిన తెలంగాణ ఉద్యమంలో వచ్చినటువంటి పాటలు. అయితే నేను ఒక మాట అంట, గురువు లేకుండా ఏ పాట వినడానికి, అంటే ఏమంటున్నా అంటే గురువు అంటే చేయబట్టుకొని నేర్పించేటోడు కాదు. ఒక పాటను మనం ఎక్కడన్నా విన్నా, అయ్యో ఆయన లెక్క నేను వాడాలి అని అనుకున్నా, ఆయనను కలవకున్నా సరే, కానీ ఆ స్థానం అనేది గురువు పొజిషన్ అనేది మనం ఇవ్వాల్సింది. అయితే తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత ప్రజాకళా మండలి అని ఒక కళాకార సంఘం నాకు పరిచయం అయింది. దాంట్లో ఒక 10 సంవత్సరాలు పనిచేసిన, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా, కార్యవర్గ సభ్యుడిగా, స్టేట్ కార్యవర్గ సభ్యుడిగా వెళ్ళడం జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన, మొత్తం కళారంగం టోటల్. ఇంకొక మాట, మీకు పూర్తిగా నచ్చినటువంటి పాట? పూర్తిగా అంటే చాలా ఉన్నాయి, విప్లవ పాటలు ఉన్నాయి. అప్పుడప్పుడు విప్లవ పాటలు మన ఏపూర్ సోమన్న రాసింది బాగా అనిపిస్తుంది. విడిపోయి ఉండుట కష్టమే, నువ్వంటే నాకు చాలా ఇష్టమే, ఆవేశం ఉండొచ్చు గాని నాది అనుమానము కాదోయమ్మా, బాధ్యతలు చెప్పొచ్చు గాని నిన్ను బాధ పెట్టాలని కాదే, ఏమని చెప్పుదు నేస్తామా నా ఎదలో బాధను,
నీకెంత నీ చెప్పుదు నేస్తామా నా మదిలో గాదను, నీకెంత నీ చెప్పుదు నేస్తామా నా మదిలో గాదను. ఓకే, అంటే అంటే ఇది భావోద్వేగంతో ఒక అప్పీల్ ఉంటుంది పాట. కానీ ఏపూరు సోమన్నలో ఒక పాట ఇంకోటి కూడా ఉంటుంది, తన మీద తాను రాసుకున్నా అని చెప్పి ఒక పాట రివీల్ అయింది. ఎందుకో ఏడుస్తున్నావు ఏపూరి సోమన్న, నీ మనసులున్న బాధ నాకు చెప్పారాదయ్యా. ఎప్పుడు సోమన్న దాంట్లో చాలా హిట్ పాటలు ఉన్నాయి. అప్పుడున్న గత సర్కార్ బీఆర్ఎస్ సర్కార్ ఎవరైతే కళాకారులకి జాబులు ఇచ్చిరో, సాంస్కృతిక సారథిలో జాబులు ఇచ్చిరో, ఈయన కూడా ఇచ్చిన తర్వాత బయటికి వచ్చి మొట్టమొదటిగా తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ పైన పాట రాసినటువంటి వ్యక్తి ఏపుడు సోమన్న. మొట్టమొదటిగా పాట అది. సరే, చాలా అద్భుతంగా ఉంటుంది. వాస్తవమే, ఇక మాట పక్కకు పెడదాము. ఎందుకంటే ఇంకొకటి విషయం, ఇక్కడ బైరపాక మధుకుమార్ ఉద్యమ పాటలే కాకుండా జానపద పాటలు కూడా యాక్టింగ్ చేసి కొరియోగ్రఫీ చేసి వాటి వైపు ప్రయాణించిన, కొరియోగ్రాఫ్ చేయలేదు, యాక్టింగ్ చేసి అదే ఆల్ ఇన్ వన్ అన్నట్టు. అందులో నుంచి ఒక్క పాట నీకు నచ్చింది. సోమలక్ష్మి సోమలక్ష్మి నచ్చినట్టు ఉన్నావే సోమలక్ష్మి, నేను మెచ్చినట్టు ఉన్నావే సోమలక్ష్మి, సోమలక్ష్మి సోమలక్ష్మి నచ్చినట్టు ఉన్నావే సోమలక్ష్మి, నాకు నచ్చినట్టు ఉన్నావే సోమలక్ష్మి. సోమలక్ష్మి పాటని మా ఫ్రెండ్ వైష్ణవైన అమ్మాయి, మా కో యాంకర్ ఇద్దరం కలిసి చేసాం. బాగుంటుంది సాంగ్. ఈ తెలంగాణ రాష్ట్రము ఆవిర్భావకు ముందు తెలంగాణ ఉద్యమంలో కాలుకు గజ్జగట్టి ఆడి పాడిన మీరు, అప్పుడు మీకంటే ఒక స్పెషల్ పాట ఉంటుంది కదా, అదేం పాట? అలుకు సల్లి ముగ్గు పెడితే చుక్కాలయ్యి సుసీనట్టు, ముసురుకున్న మబ్బు కరిగి సినుకులయ్యి రాలినట్టు, పట్టాసేల కాపు కాసి ఇంటి కుండలుడిగినట్టు, మీరు సతీదిని పోతారా విద్యార్థి వీరుల్లారా, చదువు చెప్పిపోతారా విద్యార్థి అమరుల్లారా, మీ త్యాగాల తెలంగాణ జెండా నెత్తుకున్నమో విద్యార్థి వీరుల్లారా, జగడమాడుతున్నమో విద్యార్థి శూరుల్లారా. ఈ పాట చాలా అదేవిధంగా ఈ పాటలన్నింటినీ మీరు నెమరేసుకున్నప్పుడు, ఇప్పుడు ప్రస్తుతం మీరు జర్నలిస్ట్గా మారి ప్రముఖ టీవీ ఛానళ్ళలో పనిచేస్తున్నప్పటికీ, అప్పటికీ ఇప్పటికీ మీతో సత్సంబంధాలు ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే మిమ్మల్ని అప్పుడు ఒక రకంగా చూసిన వాళ్ళు ఇప్పుడు ఏ రకంగా ట్రీట్ చేస్తున్నారు, అంటే ఏమైనా మారిందనుకుంటురా, లేదు అని అంటే ఇంకా అదే పరిస్థితిలో ఉన్నాము అని అనుకుంటున్నారు? ఒకప్పుడు నాతో మాట్లాడాలనుకునే వాళ్ళు ఫర్ సపోజ్ ఫోన్ చేసి అనుకో, మా అన్న బాగున్నావా, ఏం చేస్తున్నావు, ఏడున్నావు, గిట్ల పని ఉంది, గిడగాలు గిది అని చెప్పేటోళ్ళు. కానీ ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయగానే, ఫోన్ చేసిన వెంటనే ఫోన్ లిఫ్ట్ చేయగానే అన్న ఫ్రీ ఉన్నావు, ఒక 2 నిమిషాలు మాట్లాడొచ్చా అంటున్నాను. సంతోషం. ఫోన్ చేయగానే అన్న ఒక 2 నిమిషాలు మాట్లాడతా, ఫ్రీ ఉన్నావా అంటున్నాను. మధు ఫ్రీయా బిజీయా, ఫస్ట్ ఈ డైలాగ్ వస్తుంది. అంటే పని పాట లేక తిరిగే పోకిరి కాదు మధు అని అనుకుంటున్నాను, అంతేగా ఈ పాట. అయితే అందులో భాగంగా ఇంకొకటి, మీరు ఎందుకో లవ్ ఫెయిలియరా మీరు? చాలా మంది లవ్ చేసినాం, కానీ వాళ్ళు నన్ను లవ్ చేయలేదు. సరే, ఈ మాట ఎడిటింగ్ లో పోతుంది, కానీ ఇంకో మాట వాస్తవం. లవ్ ఫెయిల్యూర్ అంటే ఒకటి, బతుకే పోరాటం, ఓటమి గెలుపుల పయనం, ఏటికి ఎదురేయడం ప్రకృతి నేర్పిన రహస్యం. ఏం లేదు, అంటే మనసులోని మాట బయటకు చెప్పడానికి ఇబ్బంది అనిపిస్తే చెప్పండి. అట్లే లేదు. నేను ప్రేమ గురించి ఒక పాట రాసిన. చెప్పండి. అందమైనవో ప్రేమ ఏదమ్మా నీ చిరునామా, అందమైనవో ప్రేమ ఏదమ్మా నీ చిరునామా. లవ్ గా నేను లవ్ ని యాక్సెప్ట్ చేయ, లవ్ వద్దు నాకు, కమిట్మెంట్ లవ్ కావాలి, విశ్వాసంతో కూడిన ప్రేమలు కావాలి. ప్రేమను ప్రేమించినప్పుడు ఈ ప్రేమ ఇంకోరి మీద రావచ్చు, ఇంకోరి మీద రావచ్చు, ఇంకోరి మీద రావచ్చు, కానీ విశ్వాసం ఎప్పుడైతే ఉంటుందో ఆ ప్రేమ ఇంకోరి మీదకి పోదు. సో కాబట్టి నేను విశ్వాసంతో కూడిన ప్రేమను కావాలనుకుంటున్నా, విశ్వాసంతో ఉన్న ప్రేమనే ప్రేమ అనుకుంటున్నా. అంతేగాని మీరు మీ శక్తి అంటే మీ వ్యక్తిగత శరీర బంధం కోసము మీ రేపటి భవిష్యత్తు కార్యాచరణ, రేపటి ఇప్పుడు మనిషి పుట్టడము చనిపోవడము అనేది ఒక మాట చెప్పారు, కాలంతో పాటు ప్రయాణిస్తారు మానవుడు. మీరట్లా ప్రయాణిస్తున్నా, ఆ ప్రయాణంలో లవ్ జరిగినటువంటి లవ్ మీకు ఏదైనా ఉందా అని అడుగుతున్నాను. అట్లే లేదు, ఈ మాట మీద మీరు పక్కా ఉంటారు కదా? ఎగ్జాక్ట్లీ పక్కా. సరే, ఈ మాటను నేను మళ్ళీ ఒకసారి ప్రస్తావించే ప్రయత్నం చేస్తా. సరే, ఏదేమైనప్పటికీ ఈ రోజు జరుగుతున్నటువంటి అన్యాయాలు, లేకపోతే ఆస్తి పంపకాల విషయాలు కావచ్చు, లేకపోతే ఇతరుల మానవ సంబంధం, ఆర్థిక సంబంధమే మానవ సంబంధమే ఆర్థిక సంబంధం, ఇది నేను 100% కానీ గతంలో ఉన్నటువంటి ఒక ప్రేమానురాగాలు, ఒక రాఖీకి ఒక విలువ ఉండేది, లేదంటే అన్నా చెల్లెల బంధము అని అంటే దాదాపుగా ఒక జనరేషన్ నడిచేది, 7 తరాలుగా నడిచేది. అది
కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎందుకు లేదనుకుంటున్నారు? ఇది అన్న చెల్లెల అన్ని ఇప్పుడు అన్ని అంటే మానవ సంబంధాలు మీరు అన్నట్టు ఆర్థిక సంబంధాలుగా మారినప్పుడు ఎంతసేపు ఉన్న మనిషి కోసం కాకుండా డబ్బు కోసం పరిగెడుతున్నారు. కాబట్టి ఈ మానవ సంబంధాలన్నీ కార్పొరేట్ సంబంధాలుగా మారిపోయాయి. అందులో భాగంగానే మన అందశ్రీ గారు అమరుడు రాశారు. అవినీతి బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నాడు యమ్మా, ఉట్టికి స్వర్గానికి అందకుండగ నరుడు కులమంటూ ఇల మీద కలహాల గిరిగీసి మాయమైపోతున్నాడమ్మా. మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడ ఉన్నడో గాని కంటికి కనరాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు. మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు. సో మానవ సంబంధాలన్నీ కార్పొరేట్ సంబంధాలు. ఇంకో పాట ఉంటుంది, ఎట్లుంటదంటే, పేగు బంధం పైన పెడబుద్ధితో ఒకడు మృగమయ్యి పంచాను విసురుతుండు, తాగింది తలకెక్కి తండ్రి ప్రేమలు మరిచి పశువల్లె పసిదాన్ని చెరుచుతుండు.